ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవునకు శ్రీకృష్ణ స్వామి ఆరాధన విధానమును భక్తి యోగాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు. తప్త జాంబూనద ప్రఖ్యం శంఖచక్ర గదాంబుజైః లసచ్చతుర్భుజం శాంతం పద్మకింజల్కవాససం. అగ్నికుండంలో అగ్నిని చక్కగా ప్రజ్వలింపజేసి ఆ అగ్నిస్వరూపాన్ని పరమాత్మగా భావన చేస్తూ అగ్నిలో నెయ్యిలో తడుపబడినటువంటి సమిధలను అగ్నికి సమర్పిస్తూ ఉండాలి. ఆ సమయంలో నన్ను ధ్యానించాలి అని శ్రీకృష్ణ స్వామి చెబుతున్నారు. ఏ స్వరూపంగా ఆ శ్రీకృష్ణ స్వామిని పరమాత్మను ధ్యానం చేయాలో చెబుతున్నారు ఏకాగ్రత కోసం. బంగారు వర్ణంతో ప్రకాశించిపోతున్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని హృదయంలో నిలుపుకుంటూ చతుర్భుజములతో గదా శంఖచక్రాదులు పద్మము శార్ంగము ఇత్యాది ఆయుధములతో శాంతస్వరూపంతో మెరిసిపోతూ పద్మము వంటి చక్కని ముఖము కలిగిన ఆ స్వామిని హృదయంలో ధ్యానిస్తూ పద్మం మధ్య భాగంలో ఉండేటువంటి పుప్పొడి లాంటి వర్ణము కలిగిన పీతాంబరము పచ్చని వర్ణంతో కూడినటువంటి వస్త్రాన్ని ధరించినట్లుగా స్వామిని భావన చెయ్యాలి. స్ఫురత్ కిరీట కటక కటి సూత్ర వరాంగదం శ్రీవత్సవక్ష సంభ్రాజత్ కౌస్తుభం వనమాలినం. అదేవిధంగా కిరీటాన్ని రత్నఖచితమైన స్వర్ణమయమైన కిరీటాన్ని, చేతుల యందు చక్కని ఆభరణాలు, కేయూరములు, కంకణములు, మొలత్రాడు, భుజకీర్తులు, హృదయమునందు శ్రీవత్సమనేటువంటి చక్కని పుట్టుమచ్చ, కౌస్తుభమణి, అలాగే కంఠసీమనందు వనమాలను ధరించినటువంటి ఆ శ్రీకృష్ణ స్వరూపాన్ని, శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని హృదయంలో నిశ్చలంగా ధ్యానం చెయ్యాలి. ధ్యాయన్నభ్యర్థ్య దారుణి హవిషాభిఘృతాని చ ప్రాసాద్య భాగా వాఘారౌ దత్వాచాద్య ప్లుతం హవిః. చక్కగా నేతితో తడుపబడినటువంటి పవిత్రమైన సమిధలను అగ్నిలో వేస్తూ హోమం చేస్తూ ఉండాలి. మంత్రోచ్చారణములతో ప్రజాపతి, ఇంద్రుడు ఇత్యాది దేవతలందరినీ కూడా ఇంద్రాయ స్వాహ అని ఆయా మంత్రములతో అందరినీ దేవతలందరినీ చక్కగా ఆహ్వానిస్తున్నట్లుగా, వారికి సమర్పిస్తున్నట్లుగా అగ్ని యందు నేతిలో ముంచినటువంటి సమిధలను సమర్పిస్తూ మూలమంత్రాన్ని జపం చెయ్యాలి. అదేవిధంగా పురుష సూక్తంతో స్వామిని చక్కగా హోమం చెయ్యాలి. స్వామిని గురించి మూలమంత్రం అనగా ఓం నమో నారాయణాయ అనే పేరు కలిగినటువంటి అష్టాక్షరీ మంత్రంతో, మూలమంత్రంతో చక్కగా హోమం చేస్తూ పురుష సూక్తంలో ఉండేటువంటి రుక్కులతో ఆ స్వామి వారికి చక్కగా హోమం చేస్తూ అగ్నిని ఆరాధన చేస్తూ అగ్ని యందు శ్రీ మహావిష్ణువుని ధ్యానం చెయ్యాలి. జుహ్యాన్ మూలమంత్రేణ షోడశర్చావదానతః ధర్మాదిభ్యో యథా న్యాయం మంత్రైః శిష్టకృతం బుధః
ధర్ముడు ఇత్యాదిగా కలిగినటువంటి దేవతలందరినీ తలుచుకుంటూ వారికి స్వాహాకారములతో హోమాన్ని చేసి అగ్నియందు, ఆ తరువాత ఏ అగ్ని యందైతే మనం హోమం చేస్తున్నామో ఆ అగ్నికి ప్రీతి కలగటం కోసం కూడా అగ్ని కోసం అగ్నయే శిష్టకృతే స్వాహ అని చెబుతూ అగ్నిని ఆరాధన చేస్తూ హోమం చెయ్యాలి. అలాగే మూలమంత్రంతో ఆ శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటూ హోమం చెయ్యాలి. అభ్యర్చ్యాథ నమస్కృత్య పార్షదేభ్యో బలిం హరేత్ మూలమంత్రం జపేద్ బ్రహ్మస్మరన్ నారాయణాత్మకం. ఆ తరువాత శ్రీహరికి అనుచరులైనటువంటి పార్షదులైనటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నైవేద్యాన్ని సమర్పించాలి, మూలమంత్రాన్ని జపించాలి, ఆ మూలమంత్రంతో శ్రీహరిని ధ్యానం చెయ్యాలి అని చెబుతూ శ్రీమన్నారాయణుణ్ణి పరదైవతంగా భావన చేస్తూ ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఓం నమో నారాయణాయ అనేటువంటి మూలమంత్రాన్ని హృదయంలో నిశ్చలంగా ధ్యానం చేయాలని చెబుతూ దత్వాచమనముచ్ఛేషం విశ్వక్సేనాయ కల్పయేత్ ముఖవాసం సురభిమత్ తాంబూలాద్యమథార్హయే. తరువాత పరమాత్ముడైనటువంటి శ్రీ మహావిష్ణువునకు చక్కని నైవేద్యాన్ని సమర్పించి నివేదన సమర్పించి ఆ తరువాత అవశిష్టమైనటువంటి ఆ నివేదనను విశ్వక్సేనుల వారికి సమర్పించాలి. నైవేద్యం అయిన తరువాత పరమాత్మకు సుగంధపూరితమైనటువంటి పరిమళ ద్రవ్యాలన్నీ కూర్చబడినటువంటి తాంబూలాన్ని సమర్పించాలి. తాంబూలాన్ని సమర్పించిన తరువాత పుష్పములను స్వామివారి పాదములకు సమర్పించి నమస్కారం చేసుకోవాలి పుష్పాంజలితో. ఉపగాయన్ గృణన్ నృత్యన్ కర్మాణ్యభినయన్ మమ మత్కథాః శ్రావయన్ శృణ్వన్ ముహూర్తం క్షణికో భవేత్. అలాగే స్వామి వైభవాన్ని తెలియజేసేటువంటి చక్కని గీతాలు ఆలపిస్తూ ఆయన కథలను గుర్తు చేసేటువంటి దివ్యమైన గాథలన్నింటినీ స్మరిస్తూ నాట్యం చేస్తూ అభినయిస్తూ అందరికీ వినిపిస్తూ ఆ స్వామి దివ్యలీలలు కథలు అందరికీ వినిపిస్తూ ఉత్సవాన్ని చెయ్యాలి. ఆ ఉత్సవం ఎలా ఉండాలంటే 1 గంట సేపు స్వామివారిని తలుచుకుంటే అది 1 క్షణంలా గడిచిపోవాలి, అంత మైమరిచిపోవాలి. సమయం ఎంత గడిచిందో కూడా తెలియనంత తన్మయత్వంతో భక్తి పారవస్యంతో ఆ పరమాత్మను చక్కగా సేవించాలి. స్తవైరుచ్చావచై స్తోత్రైః పౌరాణైః ప్రాకృతైరపి స్తుత్వా ప్రసీద భగవన్ ఇతి వందేత దండవత్. ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి పరమాత్మను వర్ణించేవి, ఋషులందించినటువంటివి. ఆ ఋషులందించినటువంటి చక్కని స్తవములతో స్వామి వైభవాన్ని చాటి చెప్పేటువంటి ఋషిప్రోక్తములైనటువంటి స్తోత్ర రాజములతో స్వామివారిని స్తుతించాలి. అలా స్తుతించిన తర్వాత ఒక దండల్లాగా నేల మీద సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. శిరో మత్పాదయో కృత్వా బాహుభ్యాంచ పరస్పరం ప్రపన్నం పాహి మామీశ భీతం మృత్యుగ్రహార్ణవాత్. 2 చేతులతో స్వామి పాదములను గట్టిగా స్పృశించి, స్వామి నువ్వే నన్ను రక్షించాలి, నేను కర్మవశం వల్ల ఈ దేహాన్ని పొంది ఉన్నాను, ఈ జన్మను మానవ జన్మను పొంది ఉన్నాను, ఈ మృత్యు అనేది నన్ను కబళిస్తుంది. ఆ మృత్యు ఎలాంటిది అంటే సంసారం అనే సముద్రంలో సంచరించేటువంటి దారుణమైన తిమింగలం లాంటిది. ఆ మృత్యువులో పడి మళ్ళీ ఈ దేహాన్ని వీడి ఈ జీవుడు మరొక దేహాన్ని ధరిస్తూ ఉంటాడు. ఇలా ఈ సంసార సాగరంలో పరిభ్రమించే శక్తి నాకు లేదు. ఉద్ధరించే సమర్థుడమైనటువంటి నీ పాదములను మనసారా భక్తితో తలుస్తూ నేను స్పృశిస్తూ నమస్కరిస్తున్నాను స్వామి. నన్ను నువ్వే ఉద్ధరించి ఈ సంసార సాగరం నుంచి దాటించి మోక్షాన్ని ఇవ్వు అని ప్రార్థన చెయ్యాలి. కపటం లేకుండా కాపాడమని ఆ పరమాత్మను ప్రార్థించాలి. ఇతి శేషాం మయా దత్తాం శిరస్యాధాయ సాదరం
ఉద్వాసయేచ్చేదుద్వాస్యం జ్యోతిర్జ్యోతిషి తత్పునః. నా పాదముల చెంత అర్పించినటువంటి పుష్పాన్ని చక్కగా స్వీకరించి శిరస్సున ధరించాలి. భక్తిభావంతో ఆ పుష్పాన్ని శిరస్సున ధరించాలి. ఆ తరువాత దేవాలయం కాకుండా చరాచరములనే పేరు కలిగినటువంటి 2 విధాలైనటువంటి దేవతామూర్తులు ఉంటారు కాబట్టి స్థిరంగా ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ ప్రతిమ కాకుండా కదిలించేటువంటి ప్రతిమ అయినట్లయితే అక్కడ ఉద్వాసన చెప్పాలి. ఏ విధంగానైతే స్వామికి స్వాగతం పలికామో అలాగే ఉద్వాసన కూడా చెప్పాలి. ఈ స్వాగతము ఉద్వాసన అనేటువంటి ప్రక్రియలు కొన్ని రకములైనటువంటి విగ్రహములకు ఉంటాయి. మనం ఆరాధించుకునేటువంటి నిత్యము ఆరాధించుకునేటువంటి ప్రతిమలకు ఉంటాయి. వాటిల్ని కదల్చడానికి వీలవుతుంది. కానీ దేవాలయాల్లో ఉండేటువంటి ప్రతిమలు అంటే అవి ప్రతిష్ఠ చేయబడి ఉంటాయి కాబట్టి వాటి విషయంలో ఈ ఉద్వాసన అనేటువంటి ప్రక్రియ అవసరం లేదు అని చెబుతూ ఉన్నారు. అర్చాదిషు యదా యత్ర శ్రద్ధా మాం తత్ర చార్చయేత్ సర్వభూతేష్వాత్మని చ సర్వాత్మాహమవస్థితః. ఎక్కడైతే మనకు శ్రద్ధ కుదురుతుందో ఆ రూపమునందు స్వామిని అర్చన చెయ్యాలి. ఒక్కొక్క రూపాన్ని చూస్తే ఒక్కొక్క రకమైన శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. ఎక్కడ మనకి నిగ్రహం నిలబడుతోంది అది గమనించుకుని శ్రద్ధగా ఆ ప్రతిమ యందు ఆ స్వరూపమునందు అర్చన చేసుకోవచ్చు. సాధకుడైన వాడు అక్కడ విశ్వాసాన్ని నిలబెట్టుకోవచ్చు. అది ప్రతిమైనా సరే లేదా సూర్యబింబాదులైనా సరే ఎక్కడైతే పూజించటానికి మనస్సునకు ఏకాగ్రత కుదురుతోందో అక్కడ తనకు నచ్చిన ఆ స్వరూపమునందు సాధకుడు మనస్సుని నిశ్చలంగా నిలిపి ఆ పరమాత్మను శ్రీ మహావిష్ణువును చక్కగా ఆరాధన చెయ్యవచ్చు. ఎక్కడ ఆరాధన చేసినా ఎక్కడ ఏకాగ్రత నిలిపినా అదంతా నన్నే చెందుతుంది. ఎందువల్లంటే సమస్తమైన ప్రాణుల యందు అంతర్యామిగా ఉన్నటువంటి వాడిని నేనేగా. అందుకని ఏ రూపంగా అర్చించినా పర్వాలేదు. ఏవం క్రియాయోగపథైః పుమాన్ వైదిక తాంత్రికైః అర్చన్నుభయత సిద్ధిం మత్తో విందతి అభీప్సితాం. ఈ విధంగా వేదమంత్రముల యందు తంత్రముల యందు వర్ణించిన విధంగా ఆ పరమాత్మ యొక్క ఆరాధన భక్తి శ్రద్ధలతో కర్మయోగము ద్వారా ఆచరించి పూజించి ఇహలోకంలోనూ సుఖాలను పొందుతారు. ఆ తరువాత ఇకపై జన్మలు లేనటువంటి ముక్తిని సాధించటానికి కూడా యోగ్యులవుతారయ్యా. ఈ విధంగా నన్ను ఆరాధన చెయ్యాలి అని పరమాత్మ చెబుతున్నారు ఉద్ధవునకు. మదర్చాం సంప్రతిష్టాప్య మందిరం కారయేత్ దృఢం పుష్పోద్యానాని రమ్యాణి పూజయాత్రోత్సవాశ్రితాన్. నా భక్తుడైనటువంటి వాడు నేను ఉండేటువంటి మందిరములను నిర్మించటం ద్వారా అపరిమితమైనటువంటి పుణ్యాన్ని పొందుతాడు. చక్కగా దేవాలయాన్ని నిర్మించటం, ఆ దేవాలయంలో నా ప్రతిమను ప్రతిష్ఠింపజేయటం, అలాగే దేవాలయం చుట్టుపక్కల అందమైనటువంటి ఉద్యానవనాలు ఉపవనాలు నిర్మించటం, పూజలు చేసుకోవటానికి ఉత్సవాదులు నిర్వహించటానికి తగినటువంటి సామగ్రిని ద్రవ్యాన్ని అంతటినీ సమకూర్చటం, ఇలా చేసినటువంటి వాళ్ళు నాకెంతో ఇష్టలవుతారు. పూజాదీనాం ప్రవాహార్థం మహాపర్వస్వధాన్వహం క్షేత్రాపణ పురగ్రామాన్ దత్వా మత్సార్ష్టితామియాత్. నిత్యము దేవాలయంలో భగవంతునికి జరిగేటువంటి అర్చనాదులకు ఆయా పుణ్యదినములలో పవిత్రమైనటువంటి పర్వదినములలో ఉత్సవాల సమయంలో పరమాత్మకు కావలసిన ద్రవ్యములన్నింటినీ సమకూరుస్తూ పూజాదులు నిర్విఘ్నంగా సాగటం కోసం స్థలములను అలాగే క్షేత్రములను కావలసినటువంటి వస్తు సామగ్రిని ఎవరైతే ఏర్పాటు చేస్తారో పొలాలు ఇత్యాదికాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారో అలాగే గ్రామాలు ఇవన్నీ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ నాకు ఇష్టలవుతారు. నాతో సమానమైనటువంటి ఐశ్వర్యాన్ని వారు పొందుతారు. ప్రతిష్ఠయా సార్వభౌమం సద్మనా భువనత్రయం
పూజాదినా బ్రహ్మలోకం త్రిభిః మత్సామ్యతామియాత్. ఎవరైతే నా ప్రతిమను ప్రతిష్ఠ చేస్తారో అటువంటి వారు చక్రవర్తితో సమానమైనటువంటి స్థానాన్ని పొందుతారు. నాకు సంబంధించినటువంటి పూజలను, ఉత్సవాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించినటువంటి వారు బ్రహ్మలోకం పొందేవారు ఎటువంటి పుణ్యాన్ని ఆర్జిస్తారో అలాంటి పుణ్యాన్ని పొందుతారు. అదేవిధంగా నా మందిరములను కట్టించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముల్లోకములకు అధిపతి అయినటువంటి ఇంద్రునితో సమానమైనటువంటి పుణ్యాన్ని సముపార్జించుకుంటారు. కాబట్టి ఈ విధంగా నా యందు భక్తిని పెంచుకోవడానికి అనేక విధములైనటువంటి మార్గాలు ఉన్నాయి. నన్ను ఆరాధన చేయటానికి ఎన్నో రకములైనటువంటి మార్గాలు ఉన్నాయని చెబుతూ మామేవ నైరపేక్ష్యేణ భక్తి యోగేన విందతి భక్తి యోగం సలభతే ఏవం యః పూజయేత మాం. ఈ విధంగా ఎవరైతే నన్ను అర్చిస్తారో, పూజిస్తారో వారికి భక్తి యోగం అనేది అలవడుతుంది. ఆ భక్తి యోగం ద్వారా వారు నన్ను పొందుతారు, అంటే ముక్తిని సాధించగలుగుతారు, ఈ సంసార సాగరం నుంచి తరిస్తారు. యస్వదత్తాం పరైర్దత్తాం హరేత సుర విప్రయోః వృత్తిం సజాయతే విడ్భుగ్వర్షాణమయుతాయుతం. నా కోసం నిర్ణయింపబడినటువంటి పూజా ద్రవ్యములు కానీ, నన్ను పూజించేటువంటి విప్రుల యొక్క ద్రవ్యాన్ని కానీ, భక్తుల యొక్క ద్రవ్యాన్ని కానీ, లేకపోతే దేవాలయానికి సంబంధించినటువంటి క్షేత్రాదులను కానీ, ఇవన్నీ ఎవరైతే తస్కరిస్తారో, దొంగిలిస్తారో లేదా దౌర్జన్యంతో లాక్కుంటారో అలాంటి వారు దారుణమైనటువంటి పాపాన్ని పొందుతారు. తద్వారా లెక్కలేనన్ని సంవత్సరాల పాటు వారు అశుద్ధంలో క్రిమిగా జన్మిస్తారు. అశుద్ధంలో క్రిమిగా జీవించవలసి వస్తుంది. అనేక జన్మలు ఆ క్రిమిగానే పుడుతూ ఉంటారు. కాబట్టి నా సంబంధమైన, అంటే దేవతలకు సంబంధించినటువంటి ద్రవ్యాన్ని కానీ, దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి విప్రోత్తముల యొక్క ద్రవ్యాన్ని కానీ, భక్తుల యొక్క ద్రవ్యాన్ని కానీ ఏ విధంగానూ అపహరించరాదు అని పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. కర్తుశ్చ సారథేర్హేతోః అనుమోదితురేవ చ కర్మణాం భాగినః ప్రేత్య భూయో భూయసి తత్ఫలం. ఇన్ని మాటలేలా నాకు సంబంధించినటువంటి ఏ పనిని ఆచరించినా నన్నే భావన చేస్తూ, లేదా నాకు సంబంధించినటువంటి కర్మలను ఇతరుల చేత ఆచరింపజేసిన, చేసేటువంటి వారికి సహకరించిన, నాకు సంబంధించినటువంటి చక్కని భక్తి కార్యక్రమములను ఆచరించేటువంటి వారికి సహకరించిన వారి పుణ్యంలో సగభాగం అనేది వీరికి చేరుతుంది. తగిన విధంగా వారు కూడా ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెబుతూ ఉన్నారు. ఇక్కడితో మనం ఏకాదశ స్కంధంలో 27వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 28వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ భగవానువాచ పరస్వభావ కర్మాణి న ప్రశంసేత్ న గర్హయేత్ విశ్వమేకాత్మకం పశ్యన్ ప్రకృత్యా పురుషేణ చ. ఈ జగత్తంతా ప్రకృతి పురుషులతో నిండి ఉన్నది. ఆ ప్రకృతి పురుషులతో నిండి ఉన్నటువంటి ఈ జగత్తునంతటినీ అధిష్ఠించి నడిపించేది ఎవరంటే పరమాత్మ స్వరూపుడనైనటువంటి నేనే. అంటే ఈ జగత్తంతా నిండి ఉన్నటువంటి వాడిని నేనే, సర్వవ్యాపకుడనై ఉన్నాను. ఆ దృష్టి కలిగినటువంటి వాళ్ళు జ్ఞానులని పిలువబడతారు. అందువల్ల అంతటా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఎవరిని చెడ్డ మాటలతో నిందించకూడదు. అలా నిందించినట్లయితే అది భగవంతుణ్ణి మనం దూషించినట్టే అవుతుంది. అదేవిధంగా స్తుతించడం కూడా అవసరం లేదు. ఎవరిని స్తుతించనక్కర్లేదు, అలాగే ద్వేషించనక్కర్లేదు. తటస్థంగా ఉండాలి. వారి స్వభావాలను కూడా మనం విమర్శించకూడదు. అందరూ పరమాత్మ స్వరూపులే అనే భావంతో ఉండాలి. పరస్వభావ కర్మాణి యః ప్రశంసతి నిందతి స ఆశుభ్రస్యతే స్వార్థాత్ అసత్యభినివేశతః. ఎప్పుడైతే అజ్ఞానంతో భ్రమలో ఉంటారో,
ఈ దేహమే సత్యం అనుకుంటూ ఉంటారో అలాంటి వారు పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎరుగలేక నిజమైనటువంటి ప్రయోజనాన్ని మర్చిపోతారు. నిజమైన ప్రయోజనం అంటే ముక్తిని పొందటం. ఆ ముక్తిని పొందడానికి కావలసినటువంటి కార్యములను ఆచరించటం మానేసి ఇతరుల యొక్క స్వభావాలను చూచి వీరు గొప్పవారు, వీరు చెడ్డవారు, వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు మంచి చేశారు అని ఒకరిని చూసి నిందిస్తూ ఉంటారు, ఒకరిని చూసి ప్రశంసిస్తూ ఉంటారు. ఈ ప్రశంస, నింద అనేటువంటివి రెండూ కూడా ఎవరిని ఉద్దేశించి అయితే చేస్తున్నారో ఆ పదార్థాలన్నీ కూడా ఒకటే కదా. వాటిల్లో గుణదోషములను ఎంచటం అనేటువంటిది అజ్ఞానమే అవుతుంది. ఆ అజ్ఞానంతో కూడినటువంటి వారు మోక్షానికి అర్హులు కాదు. వారి నిజమైనటువంటి ముక్తి అనేటువంటి చక్కని ప్రయోజనాన్ని మర్చిపోయి వారి స్థానం నుంచి చ్యుతులైపోయి మళ్ళీ సంసార సాగరంలో మునిగి తేలుతూనే ఉంటారు. తైజసే నిద్రయాపన్ని పిండస్థో నష్టచేతనః మాయాం ప్రాప్నోతి మృత్యుం వా తద్వన్నానార్ధదృక్ పుమాన్. ఇంద్రియాలు అనేటువంటివి చాలా దారుణమైనవి. వాటి వల్ల అహంకారం అనేది పుడుతూ ఉంటుంది. అవి కోరినటువంటి కోర్కెలని తీర్చటం కోసం చేసేటువంటి ప్రయత్నంలో రజోగుణం అనేది విజృంభిస్తూ ఉంటుంది. ఈ ఇంద్రియాల వల్ల రజోగుణం అనేది ప్రచోదితమవుతూ ఉంటుంది. తద్వారా సత్యాసత్యములను మర్చిపోవటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇంద్రియాల లోభంలో, ఇంద్రియ సుఖాల లోభంలో పడిపోతారో వాళ్ళు సత్యాన్ని మర్చిపోతూ ఉంటారు. అందువల్ల సహజంగా నిద్రలో ఉన్నప్పుడు ఆ నిద్రావస్థలో కలలు వస్తూ ఉంటాయి. ఆ కలల్లో ఉన్నవన్నీ నిజాలు కాదు కదా. మేలుకున్న తర్వాత కలలో చూచిన విషయాలన్నీ అబద్ధాలు అని తేలిపోతుంది. ఆ కలలో ఏ విధంగా అవి అసత్యములవుతాయో నిజ జీవితంలో కూడా చూచేటువంటివన్నీ కూడా శాశ్వతమైనవి కాదు, సత్యమైనవి కాదు అనే నిజాన్ని జీర్ణం చేసుకుని జ్ఞానంతో మెలగాలి. అలా మెలిగినటువంటి వారు చేయదగిన పని ఏమిటి అంటే ఇంద్రియములను నిగ్రహంలో పెట్టుకోవాలి. సుషుప్తి అవస్థలో కానీ, జాగ్రత్త అవస్థలో కానీ, నిద్రలో కనిపించే కలల్లాగానే జాగ్రత్త అవస్థలో కనిపించేటువంటివన్నీ కూడా నిత్యమైనవి కాదు అన్న విషయాన్ని ఎవరైతే నింపుకుంటారో మనస్సులో, వారి మనస్సు పరమాత్మ యందు నిలకడగా నిలుస్తుంది. అలాంటి వారికి ఈర్ష్య, ద్వేషములతో పని లేదు. జగత్తునంతా పరబ్రహ్మస్వరూపంగా దర్శించగలుగుతారు. ఆ స్థితికి చేరినటువంటి వాళ్ళే జ్ఞానులని పిలువబడతారు. అలాంటి వాళ్లే మృత్యువుని దాటగలుగుతారు అని వర్ణించి చెబుతూ, కిం భద్రం కిమభద్రం వా ద్వైతస్య వస్తునః కియత్ వాచోదితం తదనృతం మనసాధ్యాతమేవ చ. ఈ సృష్టిలో ఉండేటువంటి కనిపించే పదార్థాలన్నీ కూడా నశించిపోయేవే, అవన్నీ శాశ్వతంగా నిలిచేవి కాదు. కాబట్టి వాటిని చూసి అవేవో నిత్యములనుకుని ఆ పదార్థాల గురించి విశ్లేషించటం, వర్ణించటం, వాటి మంచి చెడుల గురించి చర్చించటం, మాట్లాడటం, ఇదంతా అజ్ఞానులు చేసేటువంటి పని. అసత్యమైన దాని గురించి, అనిత్యమైన దాని గురించి అదే పనిగా ఆలోచించటం వల్ల, వాటి గుణములను దోషములను వర్ణించటం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ఈ దేహాన్ని పరమాత్ముడు ఇచ్చినందుకు దాని ప్రయోజనాన్ని వ్యర్థపరచటమే అవుతుంది. కాబట్టి మానవ జన్మ ధరించినందుకు భగవంతుణ్ణి స్తుతించాలి. ఆ వాక్కులతో వ్యర్థమైన పదార్థాల గురించి వర్ణించటం, వాగ్వైభవాన్ని ప్రదర్శించడం తప్ప అందులో ప్రయోజనం అనేది ఏదీ లేదు. ఆ వాక్కులతో పరమాత్ముణ్ణి చక్కగా కీర్తించినట్లయితే వాళ్ళు ముక్తికి అర్హులవుతారు అని శ్రీకృష్ణ స్వామి ఉద్ధవునకు తెలియజేస్తూ, ఛాయా ప్రత్యాహ్వయా భాసా హ్యసంతోప్యర్థకారిణః ఏవం దేహాదయో భావా హయత్యంత్యా మృత్యుతో భయం. నీడను చూశాము, అదేవిధంగా గుహ దగ్గరికి వెళ్ళి గట్టిగా ధ్వని చేస్తే ప్రతిధ్వని వస్తుంది. ఈ నీడ కానీ, ప్రతిధ్వని కానీ, ఆభాసలు కానీ, అంటే దర్పణంలో కనిపించేటువంటి ప్రతిబింబాలు కానీ, అవి కూడా తమ తమ కార్యములు ఆచరించినట్లు కనిపిస్తాయి కానీ అవి అసత్యాలేగా. కాబట్టి అవి నిజంగా కనిపిస్తున్నట్లే ఉంటాయి. అదేవిధంగా నిజ జీవితంలో ఈ దేహాదులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మృత్యువు
కలిగే వరకు భయాందోళనల్ని కలిగించేటువంటివి. ఎలాగా అంటే దర్పణంలో ఉన్నటువంటి మన ప్రతిబింబంలాగా, నీళ్ళలాగా, ప్రతిధ్వనిలాగా భయాదులు అనేటువంటి భావాలను కల్పిస్తూ ఉంటాయి. ఏవి అంటే ఈ దేహాదులు. కానీ వాటి మాయలో పడకుండా నిత్య సత్యమైనటువంటి పరమాత్మను గురించి మాత్రమే ఆలోచించినటువంటి వారు ముక్తిని సాధించగలుగుతారు అని శ్రీకృష్ణ స్వామి ఉద్ధవునకు తెలియజేస్తూ ఉన్నారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo